మినిస్టర్ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. మీ వృద్ధులకు ఎంత సేవ చేసినా చంద్రబాబు నాయుడు గారు కూడా స్వయంగా ఆయన మీ మనవాడిని తప్పేం లేదు, మాకు మనవాళ్ళు అంటున్నాం మరి మీకు పర్లేదు మీకు మనవాళ్ళు అంటుండే సేవ చేసా భాగ్యం అమ్మా. ఏం పేరమ్మా? ఏ పేరు? భాగ్యవతి గారు. మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఆనందంగా సంతోషంగా ఉండాలి అమ్మా. జగన్మోహన్ రెడ్డి లాగా విడతల వారి పెంపు పింఛను కాదు, ఒకేసారి పింఛను పెంపు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఏదైతే ఈవేళ 1వ తేదీన ఎవరైతే వృద్ధులు వితంతువులు ఎవరైతే ఉన్నారో 3,000 రూపాయలు పింఛను దాన్ని 4,000 రూపాయలకి పెంచి మళ్ళీ ఏదైతే ప్రజలకి గత 3 నెలల క్రితం ఏదైతే హామీ ఇచ్చామో హామీని నిలబెట్టుకునేటువంటి విధంగా, ఎందుకంటే భారతదేశ చరిత్రలోనే ఇది ఒక చారిత్రాత్మకం. ప్రామిస్ చేసిన రోజు నుంచి కూడా అంటే ఏదైతే మరి ఏప్రిల్ మే జూన్ 3 నెలలు 3,000 ప్లస్ 4,000 7,000 రూపాయలు ఈవేళ ఆ వృద్ధుల వితంతువులకి, ఎవరైతే 3,000 రూపాయలు ఉండేటువంటి దివ్యాంగుల పింఛన్ని ఈవేళ 6,000 రూపాయలకి పెంచి వాళ్ళకి ఇవ్వడం కానీ, నిజంగా ఇప్పుడే నేను ఆ దివ్యాంగులతో మాట్లాడినప్పుడు వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడినప్పుడు చెప్తూ ఉన్నారు, 2014 2019లో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పెంచినటువంటి ఆ 3,000 రూపాయలు పింఛనే తప్ప ఆ దివ్యాంగుడికి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో 5 రూపాయలు కూడా పెంచలేదు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాతే ఇప్పుడు మళ్ళీ ఆ 3,000 దివ్యాంగులు పెంచారని ఇప్పుడు 6,000 రూపాయలు పెంచారని ఈవేళ దివ్యాంగుల కుటుంబం నుంచి ఆనంద బాష్పాలు మరి వాళ్ళతో వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. అంటే ఎవరైతే వృద్ధులు వితంతులు దివ్యాంగులు ఉంటారో మరి వాళ్ళకి 3,000 రూపాయలు పెంచుతారని చెప్పి ఆ 250 లెక్కన మరి 5 సంవత్సరాలు విడతల వారీగా పెంచి 30,000 రూపాయల వృద్ధులు వితంతులు దివ్యాంగులకు కూడా మోసం దగా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అయితే మరి ఏదైతే అన్న మాట ప్రకారం మరి ఏదైతే 3,000 రూపాయలు దివ్యాంగులు పెంచిన 6,000 రూపాయలు ఏదైతే మరి 3,000 రూపాయల వృద్ధాప్య పెంచును ఏదైతే వితంతులు పెంచును మరి 4,000 రూపాయలు పాత 3 నెలలతో కలిపి ఇచ్చి ఈవేళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వారి పట్ల మానవత్వాన్ని చాటుకున్నారని చెప్పి తెలియజేస్తున్నారు.